గతంలో ప్రత్యేక హోదా విషయంలో జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబుని ఏ రేంజ్లో ఇరకాటంలో పడేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యేక హోదా రాదని చంద్రబాబుకి తెలుసు. అయినా తెస్తామంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. తప్పదు, చంద్రబాబుకి వేరే దారి లేదు అని అప్పట్లో జేసీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆ దెబ్బకి జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ నుంచి అవుట్ అయిపోతారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబుకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పార్టీలో ఉంటూ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది, నాతో సహా. ఎవరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా అది పార్టీకి నష్టం చేసే చర్యగానే భావిస్తాం. విపరీత వ్యాఖ్యలు చేస్తే నాయకత్వం దెబ్బతింటుంది అంటూ చంద్రబాబు అల్టిమేటం జారీ చేసేశారు. ఇంతకీ చంద్రబాబుకి అంత కోపం తెప్పించేలా ఏం మాట్లాడారో తెలుసా? చంద్రబాబు అధికారుల్ని పెట్టుకొని పరిపాలన చేసేద్దామనుకుంటున్నారు. పార్టీ ముఖ్య నేతల్ని పట్టించుకోవడం లేదు. ఆయన పిలిస్తే జనం వచ్చేయడానికి చంద్రబాబు ఏమన్నా మహాత్మాగాంధీనా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఇష్టం లేక నేను కాంగ్రెస్ని వీడి టీడీపీలో చేరాను. ఇలాగైతే పార్టీకి ప్రభుత్వానికి చాలా నష్టం అంటూ జేసీ దివాకర్ రెడ్డి ఈరోజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.